ఆర్సీబీ ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచెస్ ఆడట్లేదు. మరి ఎక్కడ ఆడుతున్నారు? 2 న్యూ వెన్యూస్ అనౌన్స్ చేశారు. మరి వెన్యూస్లో ఆర్సీబీ రికార్డు, విరాట్ కోహ్లీ రికార్డ్ ఎలా ఉంది డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ ఈస్ గోయింగ్ టు టేక్ నెంబర్ 1 పొజిషన్. అండ్ ఆల్సో కేఎల్ రాహుల్ కొత్త రోల్ తీసుకున్నాడు, ఫినిషర్. అది ఎట్లా ఆడుతున్నాడు. అండ్ టీంలో ఒక కొత్త ప్లేయర్ వచ్చాడు, 15 మెంబర్ ఇండియన్ టీమ్ స్క్వాడ్ ఈ ఓడిఐ సిరీస్ గురించి, ఆయుష్ బదోని. మరి ఏ పర్ఫార్మెన్స్తో వచ్చాడు? రేపటి నుంచి రాజ్కోట్లో మ్యాచ్. ప్లేయింగ్ 11లో ఏం మార్పులు ఉండబోతున్నాయి? నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడా లేదా ప్లేయింగ్ 11లో? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా ఫేవరెట్ ఫెస్టివల్ సంక్రాంతి. ఎందుకు తెలుసా? పిచ్చి నాకు కైట్స్ ఎగరేస్తాము. బయటకు వెళ్తే ఇంటికి వచ్చేవాడినే కాదు, అంత పిచ్చి అనమాట కైట్స్ ఎగరేస్తాము. మొత్తానికి మీలో కూడా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, కింద కమెంట్ చేయండి ఈ ఫెస్టివల్ ఎంత ఇష్టమో. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఈ సంక్రాంతికి? ఐ విల్ లుక్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. ఎనీవేస్, కమింగ్ టు ద టాపిక్. ఇందా చెప్పినట్టు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈసారి ఆర్సీబీ ఒక్క మ్యాచ్ కూడా చిన్నస్వామి స్టేడియంలో ఆడట్లే రాబోతున్న ఐపీఎల్లో. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఇన్ఫ్యాక్ట్ మల్టిపుల్ టాక్స్ జరిపారు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గవర్నమెంట్తో, ఎట్లయినా ఈసారి మ్యాచ్లు ఇక్కడ జరిపించాలని. కానీ కుదరలే. గవర్నమెంట్ చెప్పేసారు ఇట్స్ అన్సేఫ్, ఇక్కడ మ్యాచ్లు జరిపించాలి. ఇంకా లాస్ట్ టైం అయితే స్టాంపేడ్ జరిగిందో అని చెప్పేసి, లాస్ట్ టైం స్టాంపేడ్ జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు చిన్నస్వామి స్టేడియంలో. ఇన్ఫ్యాక్ట్ డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ రీసెంట్లీ జరిపిద్దాం అనుకున్నారు, స్కెడ్యూల్లో ఉండింది. కానీ లాస్ట్ మూమెంట్లో షిఫ్ట్ చేశారు వేరే గ్రౌండ్కి. సో ఫైనలీ గవర్నమెంట్ డిసిజన్ తీసుకున్నారు, ఇట్స్ స్టిల్ అన్సేఫ్ అని చెప్పేసి. అందుకని ఏం చేశారు, ఆర్సీబీకి 2 న్యూ హోమ్ వెన్యూస్ అలాట్ చేశారు. ఏంటవి? ఒకటేమో నవీ ముంబైలో డివై పాటిల్ స్టేడియం, ఇంకోటి రాయ్పూర్ స్టేడియం. 2 మంచి బ్యాటింగ్ పిచ్చెస్, మీకు తెలుసు కదా, హై స్కోరింగ్ వెన్యూస్. రాయ్పూర్ రీసెంట్లీ 350 కొట్టారు. ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా 350+ రన్స్ స్కోర్ చేస్ చేశారు. డివై పటేల్ అయితే 200+ ఈజీగా రన్స్ వస్తూనే ఉంటాయి. మంచి బౌన్సీ పిచ్. అయితే ఇప్పుడు మనం యాజ్ ఎ టీమ్ స్టాటిస్టికలీ సూట్ అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ లెట్స్ కమ్ టు రాయ్పూర్ గ్రౌండ్. రాయ్పూర్ ఏమో ఇంతవరకు ఒకటే మ్యాచ్ ఆడారు ఆర్సీబీ, గెలిచారు. 1 మ్యాచ్ గెలిచారు. అండ్ దాని తర్వాత నవీ ముంబైకి వస్తే ఏమో నవీ ముంబై ఇప్పుడు దాకా 6 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచారు. 50% విన్ మార్జిన్. ఇంకో వెన్యూలో 100% విన్ మార్జిన్ ఉంది. లాస్ట్ ఇయర్ చిన్నస్వామి స్టేడియంలో అంత అచ్చు రాలే ఆర్సీబీ టీంకి. 5 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లే గెలిచారు. సో స్టాటిస్టికలీ చూస్తే డెఫినెట్లీ మంచిదే, ఇట్స్ ఎ గుడ్ డిసిషన్. అంటే అంత ఫరక్ పడే సిచ్యువేషన్ కాదు, అంత ఆర్సీబీ ఫ్యాన్స్ సాడ్ అంటే ఫీల్ అయ్యే మూమెంట్ అయితే కాదనిపిస్తుంది నాకు. నేను నౌ కమింగ్ టు మెయిన్ ప్లేయర్ ఆఫ్ ద టీమ్ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఈ 2 గ్రౌండ్స్లో ఎట్లుంది. రాయ్పూర్లో దుమ్ము లేపేశాడు. అంటే ఒకటే మ్యాచ్ ఆడితే 50 కొట్టాడు ఐపీఎల్లో ఇంతవరకు. ఆర్సీబీ ఆ మ్యాచ్ కూడా గెలిచింది. అండ్ రీసెంట్లీ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగినప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఆ వెన్యూలో సెంచరీ కొట్టాడు. సో దిస్ ఈజ్ అ గుడ్ థింగ్. కానీ ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా మీకు. డివై పటేల్ అస్సలు విరాట్ కోహ్లీకి లీస్ట్ సూట్ అయ్యే గ్రౌండ్. ఇన్ఫ్యాక్ట్ మొత్తం అన్ని వెన్యూస్లో విరాట్కి లీస్ట్ యావరేజ్ ఉన్న గ్రౌండ్ ఏది తెలుసా? ఇదే, 15 యావరేజ్. 5 మ్యాచ్లు ఆడితే ఒక్క 50 కూడా కొట్టలే. సో ఇది కొంచెం విరాట్ వాంట్స్ టు డూ వెల్ ఇన్ దిస్ గ్రౌండ్. చాలా స్ట్రేంజ్ ఇది. విరాట్కి అన్ని గ్రౌండ్స్లో స్కోర్స్ ఉంటాయి, కానీ ఫర్ స్ట్రేంజ్ రీజన్ ఇక్కడ ఎక్కువ రన్స్ కొట్టలే. సో హీ వాంట్స్ టు డూ వెల్ ఇన్ డివై పటేల్ స్టేడియం. అది సంగతి. మొత్తానికి నాకు పర్సనలీ పాయింట్ ఏమనిపిస్తుంది అంటే, స్టాటిస్టికలీ చూస్తే ఇది డెఫినెట్లీ ఏం ఫరక్ పడదు. వేరే వెన్యూస్ ఆడుతున్న ఆర్సీబీ మంచి టీం మంచి చేస్తారు. కానీ ఇమోషన్స్ వైపు చూస్తే యాజ్ ఎ ప్లేయర్ నేను చెప్తాను, నేను డెక్కన్ చార్జర్స్ ముంబై ఇండియన్స్కి ఆడుతున్నప్పుడు ఆర్సీబీతో వెళ్ళి మ్యాచ్ ఆడుతుంటే ఆ వైబే డిఫరెంట్. ఆ స్టేడియంలో అరుపులు, గోలులు, అట్మాస్ఫియర్ అసలు ఇట్లా ఉంటుంది మొత్తం స్టేడియంలో. గ్రేట్ అట్మాస్ఫియర్. అది మిస్ అవుతారు ప్లేయర్స్ డెఫినెట్లీ, అన్ఫార్చునేట్లీ. కానీ ఏం చేయలేము, సిచ్యువేషన్ అలా ఉంది. సో దట్స్ ద న్యూస్. 2 న్యూ వెన్యూస్ ఇందా చెప్పినట్టు, నవీ ముంబైలో డివై పటేల్ అండ్ రాయ్పూర్. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. లాస్ట్ ఓడియాలో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ వేసినప్పుడు సైడ్ స్ట్రెయిన్ ఇంజురీ అయింది. దానివల్ల హీఈస్ రూల్డ్ అవుట్ ఫర్ నెక్స్ట్ ఓడిఐ మ్యాచెస్. తన ప్లేస్లో ఒక కొత్త ప్లేయర్ని తీసుకొచ్చారు, ఆయుష్ బదోని స్క్వాడ్లోకి, నేషనల్ సెలెక్టర్స్. ఈ మూవ్ని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు అంటే తినకు డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ లేదు. అండ్ ఆల్సో తినకు సడన్గా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, తనకంటే ముందు తినేట్లో వస్తారు ప్లేయర్స్ లైక్ రింకు సింగ్, దాని తర్వాత అనుకుల్ రాయ్, యూ గాట్ రియాన్ పరా, యూ గాట్ కృణాల్ పాండ్యా. మరి వీళ్ళందరూ ముందు రావాలి కదా స్క్వాడ్లో. ఆల్రెడీ వీళ్ళు చాలా టాలెంటెడ్ ప్లేయర్స్, ఐపీఎల్లో కూడా ప్రూవ్ చేసుకున్నారు. మరి తినేట్లా వచ్చాడు. ఇంకో కనెక్షన్ కూడా కలుపుతున్నారు, ఎల్ఎస్జీ అంటే గౌతమ్ గంభీర్ ఇంతకుముందు కోచ్, తిన ఎల్ఎస్జీకి ఆడతాడు కదా ఆయుష్ బదోని. అండ్ ఆల్సో ఇద్దరు ఢిల్లీకి బిలాంగ్ చేస్తారని చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ ఆల్ ఆఫ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వై.
ఆయుష్ బదిని ఎందుకు స్క్వాడ్లో తీసుకొచ్చారేమో ఇండియా ఇస్ లుకింగ్ అట్ లైక్ టు లైక్ రిప్లేస్మెంట్, అంటే ఆఫ్ స్పిన్ వేయాలి ప్లస్ లోవర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలి. సో ఇప్పుడు చెప్పిన పేర్లు అందరు క్యాన్సిల్ అయిపోతారు. అనుకుల్ రాయ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, గుర్నాల్ పిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు, అండ్ ఈవెన్ రింకు సింగ్ కూడా ఏంటంటే బౌలింగ్ ఆడతాను, మెయిన్లీ బ్యాటర్. సో బౌలర్ కూడా కావాలి. వాషింగ్టన్ వేస్తాడు కదా లైక్ అండ్ లైక్ రిప్లేస్మెంట్ అంటే. ఒకటే క్యాండిడేట్ ఉన్నాడు పర్ఫెక్ట్గా సూట్ అయితే రియాన్ పరాగ్, ఆటోమేటిక్ చాయిస్, కానీ అన్ఫార్చునేట్లీ తను ఇంజ్యూర్డ్ ఉన్నాడు. అందుకని తను తీసుకోకుండా దే గాట్ ఆయుష్ బదుని. అండ్ ఇంకోటి మీరు ఆలోచించాల్సింది 2 మ్యాచ్లే ఆయుష్ బదని స్క్వాడ్లో వచ్చినా హీ వోంట్ బీ పార్ట్ ఆఫ్ ద ప్లేయింగ్ 11. సో దీని గురించి అంత మరీ ఆలోచించే అవసరం లేదు. అన్లెస్ ఎవరికైనా మరీ మేజర్ ఇంజురీస్ లాస్ట్ మూమెంట్లో అవుతే ఆయుష్ బదని ప్లేయింగ్ 11లో ఆడతాడు. అండ్ ఆల్సో ఆయుష్ బదని ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ప్లేయర్, ఎందుకంటే డొమెస్టిక్లో తనకి యావరేజ్ తక్కువ ఉంది. తను చూసుకుంటే ఓన్లీ 8 ఉంది విజయ్ హజారే ట్రోఫీలో. కానీ లాస్ట్ ఐపీఎల్లో he has done well. 148 స్ట్రైక్ రేట్, 300 పైన రన్స్. అండ్ ఇండియా ఏ ఆడాడు తను ఈ సీజన్, చాలా మంది మర్చిపోతున్నారు. ఇండియా ఏకి ఆడుతూ అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఏ ఈ గాట్ ఎ బ్రిలియంట్ 66, అలా మంచి బ్యాటింగ్ కూడా చేశాడు. అండ్ విజయ్ హజారే ట్రోఫీలో బౌలింగ్తో వికెట్స్ తీసాడు తను, మంచిగా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్. ఇవన్నీ చూస్తూ నేషనల్ సెలెక్టర్స్ వాళ్ళకి ఆయుష్ బదనికి ఆపర్చునిటీ ఇచ్చారన్నమాట. అది సంగతి. కేఎల్ రాహుల్ ద ఫినిషర్, కొత్త రూపం చూస్తున్నాం కేఎల్ రాహుల్ది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓడియా కూడా చూస్తే లాస్ట్ దాకా ఎట్లయితే మ్యాచ్ ఫినిష్ చేశాడు కదా మెచ్యూరిటీతో, అది కొత్త రోల్ కేఎల్ రాహుల్ది. ఇంతకుముందు కేఎల్ రాహుల్ నెంబర్ 5 ఆడుతున్నప్పుడు సూపర్ యావరేజ్, క్లోజ్ టు 60, అండ్ అది కూడా 10 50లు 2 సెంచరీలు కూడా ఉన్నాయి. అలాంటి బ్యాటింగ్ పొజిషన్ వదిలేసి ఇప్పుడు ఒక లోవర్ ఆర్డర్ అంటే ఎంఎస్ ధోని ఇంతకుముందు ఆడాడు నెంబర్ 6, ఆ పొజిషన్లో ఆడుతున్నాడు. ఎప్పటి నుంచి అయితే గౌతమ్ గంభీర్ కోచ్ వచ్చిన దగ్గర నుంచి. సో తనకు ఆ రోల్ ఇచ్చేశారు, నువ్వు ఫినిషింగ్ రోల్ ఆడాలి, మెచ్యూరిటీతో మ్యాచ్లు గెలిపించాలని చెప్పేసి గెలిపిస్తున్నాడు కూడా. తన నెంబర్ చూడండి, లాస్ట్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టం బ్యాటింగ్ చేస్తాం. కేఎల్ రాహుల్ ఓడిఐ ఫార్మాట్లో తప్పించి మిగతా 2 ఫార్మాట్స్లో ఓపెనింగ్ చేస్తాడు, T20 ఇంకా టెస్ట్ మ్యాచెస్లో. సడన్గా వచ్చి ఇక్కడ ఓల్డ్ బాల్తో రన్స్ కొట్టాలంటే ఈజీ కాదు. తను ఎట్లయితే అడ్జస్ట్ అవుతున్నాడు కదా, క్లాస్ చూపిస్తున్నాడు. లాస్ట్ ఓవర్స్లో చెప్పాను బాల్ రివర్సింగ్ అవుతుంది. 41 to 45 ఓవర్స్ మధ్యలో తన స్ట్రైక్ రేట్ 128, కానీ ఒకసారి లాస్ట్ 5 ఓవర్స్ అంటే 46 నుంచి 50 ఓవర్స్ దాకా తన స్ట్రైక్ రేట్ చూడండి 191. అది కేఎల్ రాహుల్ ఇంప్రవైజ్ చేస్తున్నాడు, అడ్జస్ట్ అవుతున్నాడు, పెద్ద షాట్లు కొడుతున్నాడు, మ్యాచ్ కంప్లీట్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 13 మ్యాచెస్లో ఎప్పుడైతే తను నాట్అవుట్ ఉన్నాడో ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు గెలిచారు. 12 మ్యాచ్లు ఇండియా గెలిచారు. సో ఈస్ గాట్ సూపర్ టాలెంట్. అడ్జస్ట్ అవుతాం ఈజీ కాదు, పెద్ద టాలెంటెడ్ బ్యాటర్స్ ఇట్లా అడ్జస్ట్ అవ్వలేరు డిఫరెంట్ ఫార్మాట్స్లో. కానీ కేఎల్ రాహుల్ ఈస్ డూయింగ్ దట్. కేఎల్ రాహుల్ ద ఫినిషర్ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఫర్ ఇండియా. విరాట్ కోహ్లీ ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయాడు. కాకపోతే ఇంకా అనౌన్స్ చేయలే, రేపు వెనస్డే ఈ ర్యాంకింగ్ అప్డేట్ అవ్వబోతుంది. విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి జస్ట్ 8 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ న్యూజిలాండ్తో ఫస్ట్ మ్యాచ్ దుమ్ములేపే పర్ఫార్మెన్స్ విరాట్ కోహ్లీ 90+ రన్స్ కొట్టాడు కాబట్టి ఈస్ గాన్ ఫార్వర్డ్. ఇంకా అప్డేట్ ఎందుకు కావాలంటే ఎవ్రీ వెనస్డే ఐసీసీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారనమాట. ఆల్రెడీ అయిపోయింది. సో విరాట్ కోహ్లీ ఈస్ గోయింగ్ టు టేక్ ద టాప్ పొజిషన్, బట్ నాట్ బై ఫార్, చాలా నారో మార్జిన్. మరి చూద్దాము, ఈ పోటీ మాత్రం గట్టి పోటీ 1 and 2లో నడుస్తూనే ఉంటుంది. కానీ వాట్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. 2016లో ఏదైతే పర్ఫార్మెన్స్ చేశాడో విరాట్ కోహ్లీ, 90+ యావరేజ్, సెంచరీలు, అసలు ఇంకా 50లు అయితే కొడుతూనే ఉన్నాడు మొత్తం సంవత్సరం అంతా. అలాంటి విరాట్ కోహ్లీని ఈసారి చూస్తామా? ఎందుకంటే అక్కడ కూడా ఇయర్ ఫస్ట్ మ్యాచ్ జనవరిలో పర్త్లో 90+ రన్స్ కొట్టాడు ఆస్ట్రేలియాతో. ఇప్పుడు కూడా 90+ రన్స్తో స్టార్ట్ చేశాడు ఇక్కడ న్యూజిలాండ్తో. ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దుమ్ము లేపే సీజన్ ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే హంగ్రీ ఫర్ రన్స్, ఫిట్ ఉన్నాడు, అసలు ఎజైల్ ఉన్నాడు, ఆడుతుంటే అసలు ఆడుతూ పాడుతూ రన్స్ కొడుతున్నాడు. ఆ ఫ్లో కనిపిస్తుంది. ఈజ్ నాట్ థింకింగ్ ఎనీథింగ్, గేమ్ని ఎంజాయ్ చేసి ఆడుతున్నాడు. కాబట్టి ఎక్స్పెక్ట్ 2016 లైక్ సీజన్ ఇన్ 2026. ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాలు అయింది. అలాంటి సీజన్ చూస్తామా? వాట్ యు సే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్? కింద కామెంట్ చేయండి. సో కమింగ్ టు టుమారోస్ గేమ్, ఎక్కడ ఆడుతున్నారు సెకండ్ ఓడిఐ? రాజ్కోట్లో. ఇక్కడ బ్యాటర్స్ పండగ చేసుకోబోతున్నారు. ఊరికనే చెప్పట్లే నేను, ఎందుకంటే రీసెంట్లీ ఇక్కడ విజయ్ హజారే ట్రోఫీ ఫ్యూ మంత్స్ ముందు జరిగింది. ఇక్కడ ఇదే వెన్యూలో యావరేజ్ విన్నింగ్ స్కోర్ ఎంత తెలుసా? 352. మంచి బ్యాటింగ్ పిచ్. డోంట్ బి సర్ప్రైజ్డ్, రేపు ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ టాప్ 3లో ఎవరైనా డబుల్ సెంచరీ కొట్టచ్చు. అలాంటి మంచి బ్యాటింగ్ పిచ్ అనమాట. అయితే ఇక్కడ విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ 4 మ్యాచెస్ గెలిచినాయి, సెకండ్ బ్యాటింగ్ ఏమో 3 గెలిచారు. కానీ యూ కాంట్ టేక్ దిస్ ఇంటూ అకౌంట్, ఎందుకంటే ఈ డే మ్యాచెస్, ఇప్పుడు డే నైట్ మ్యాచ్ కదా జరుగుతుంది. అందుకనే టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ విల్ లుక్ టు చేస్. అయితే ఇప్పుడు ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే న్యూజిలాండ్ ఒక చేంజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఏంటి? ఆదిత్య అశోక్ లెగ్ స్పిన్నర్ ప్లేస్లో జైదన్ సీల్స్ అని చెప్పి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు, తను వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇండియా టాప్ ఆర్డర్ అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. మీరు అనొచ్చు లెగ్ స్పిన్నర్ కూడా బయటకే బాల్ టర్న్ చేస్తాడు, కానీ కంట్రోల్ లేదు కదా, ఎక్కువ పైకి వేసేస్తున్నాడు, ఈజీగా రన్స్ వచ్చినాయి. గిల్ సగం రన్స్ తన్నే కొట్టాడు, తను రాగానే మంచి ఫామ్లో వచ్చేసాడు గిల్, ఎందుకంటే బ్యాట్ ముందు వేస్తున్నాడు, రిధంలో లేడు సరిగా. అదే
సీల్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కంట్రోల్ ఉంటుంది. ఇండియా కొంచెం లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్కి కొంచెం స్ట్రగుల్ అవుతారు. సో బెటర్ కంట్రోల్ ఉంటుంది ఫింగర్ స్పిన్నర్. ఇది ఒక్క చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది న్యూజిలాండ్ సైడ్ నుంచి. అది కాకపోతే ఐ థింక్ దే విల్ ప్లే ద సేమ్ సైడ్. కానీ ఇంకో పక్క ఇండియా సైడ్ చూస్తే కంపల్సరీ ఒక చేంజ్ అయితే చేయాలి. వాషింగ్టన్ సుందర్ ఇంజూర్డ్ కాబట్టి తన ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి విల్ వాక్ ఇన్. కాకపోతే నితీష్ తన ఆపర్చునిటీస్ కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే చూడండి హార్దిక్ పాండే ముందు ఓడిఐ ఫార్మాట్లో ఇంజురీస్ అటు ఇటు అవుతే నెక్స్ట్ ఆల్రౌండర్ ఎవరు నాకైతే ఇద్దరే కనిపిస్తున్నారు. ఫస్ట్ నితీష్ కుమార్ రెడ్డి, ఇంకోటేమో శివం డూబే. అది కాకపోతే ఇంకా ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు. యూ డోంట్ సీ ఎనీవన్. శార్దుల్ ఠాకూర్ ఏమో మేబీ. కాకపోతే ఇంకా డొమెస్టిక్ క్రికెట్లో యంగ్ ఉన్నారు కానీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఎవరు కనపడట్లేదు. ఎందుకు? ఇది చాలా కష్టమైన పని. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అంటే ఇంజురీస్ అవుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ. మీరు ఇంజురీస్ లేకుండా మంచి ఇట్లా ఆడాలంటే చాలా టఫ్. అందుకని చాలా రేర్ టాలెంట్ చూస్తాం మనం. నితీష్ ఈజ్ వన్ ఆఫ్ దట్. ఇప్పుడు మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది డెఫినెట్లీ ప్లేయింగ్ 11లో. ఐ థింక్ ఈజ్ యూజ్ చేయాలి, మంచిగా సీల్ చేసుకోవాలి ముందు ఓడిఐ ఫార్మాట్లో ప్లేస్. ఈజ్ వెరీ టాలెంటెడ్. ఆల్రెడీ విజయ్ హజారే ట్రోఫీలో మంచిగా హ్యాట్రిక్ కూడా తీసేస్తున్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ దట్ వన్ నాక్ అనిపిస్తుంది నితీష్ నుంచి. అండ్ ఇంకో చేంజ్ ఏం చేయొచ్చు, లాస్ట్ మ్యాచ్ మీరు నోటీస్ చేస్తే డైవ్ కొట్టాడు హర్షిత్ రాణా. షోల్డర్ కొంచెం తనకి ఇంజురీ లాగా అనిపించింది నాకు. ఒకవేళ అట్లా ఉంటే హర్షదీప్ తన ప్లేస్లో రావచ్చు, బౌలర్స్ని రొటేట్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని మ్యాచ్లు ఆడితే కూడా హర్షిత్ రాణా కూడా ఇట్స్ నాట్ అడ్వైజబుల్. T20 వరల్డ్ కప్ రాబోతుంది, అక్కడ 5 మ్యాచ్లు మళ్ళీ సిరీస్, నెక్స్ట్ సిరీస్ న్యూజిలాండ్తో T20 ఫార్మాట్లో కాబట్టి బౌలర్స్ని రొటేట్ చేస్తారని అదే అనిపిస్తుంది. దిస్ విల్ బి ద స్ట్రాటజీ. అండ్ నౌ కమింగ్ టు మ్యాచ్ ప్రెడిక్షన్. ఆబ్వియస్లీ నాకు అనిపిస్తుంది ఇండియానే ఈ మ్యాచ్ కూడా గెలుస్తుంది. లాస్ట్ మ్యాచ్ క్లోజ్ అయిన తర్వాత కూడా వై ఐఎమ్ పికింగ్ ఇండియా బికాజ్ బౌలింగ్ లైనప్ రెండు చూస్తే ఇండియాకి ఇంకా న్యూజిలాండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో దట్స్ వై ఐ ఫీల్ ఇండియా టు విన్ దిస్ మ్యాచ్ ఆల్సో. మరి మీకేమనిపిస్తుంది ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? వాట్ ఆర్ ద పర్ఫార్మెన్స్ యు ఆర్ లుకింగ్ ఫర్? కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. బాయ్.